మన్యం జిల్లా కేంద్రంలో శనివారం కొత్త వలసలో గిరిజనులు అమ్ముకోవడానికి తెస్తున్న జీడి పిక్కల కొనుగోలు షాపుల వద్ద నుండి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు జీడి పంట పండించిన గిరిజన రైతులకు కిలో జీడి పిక్కలు 200 రూపాయలు కొనుగోలు చేయాలని 80 కేజీల ధర 16,000 రూపాయలకు కొనుగోలు చేయాలని గడిచిన 3 నెలలుగా అనేక విధాలుగా సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు మరియు ఫిర్యాదులు చేసినప్పటికీ నేటికి ఒక జీడి పిక్క కూడా అధికారులు కొనుగోలు చేయకపోవడం చాలా అన్యాయమని, ఇలాంటి సందర్భంలో జీడి పిక్కలు గిరిజనుల వద్ద నుండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రేటుకు కొనుగోలు చేసే పరిస్థితి ఉందని, ఇలాంటి సందర్భంలో కిలో జీడి పిక్కలు ఒక రేట్ పార్వతీపురంలో ఉన్న దుకాణాల వద్ద ఇంకొక రేటుకు కొనుగోలు చేసే గిరిజనులు మోసం చేస్తున్నారని అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ప్రాంతంలో ఉన్న జీడి పిక్కల్ని కేజీ 200 రూపాయలు చెప్పుకున్న 50 కేజీల బస్తా 16,000 రూపాయలకు కొనుగోలు చేయాలని చెప్పి ఈ ఆదివాసీ గిరిజన సంఘం అలాగే సిపిఎం పార్టీ గత 3 నెలలుగా ప్రభుత్వం మీద జీడి ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత నెల మార్చి నెలలో 17-18 తారీఖుల్లో జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆదివాసీ గిరిజన సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. 29వ తారీఖున ఐటీడీఏల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అధికారులు మేము కొనుగోలు చేస్తామని చెప్పారు, ప్రకటించలేదు. ఇప్పటికే 50% జీడి పంట గిరిజన రైతుల దగ్గరికి వచ్చింది. ఇది మధ్యదళారులు వ్యాపారస్తులు 150 రూపాయలు, 160 రూపాయలు, 156 రూపాయలు రకరకాలుగా ఒక్కొక్క దగ్గర ఒక రేట్తో కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీఏ పీఓ గారు వెంటనే స్పందించి ఈ దళారులను వ్యాపారస్తులను అరికట్టాలి. గిరిజనులకి న్యాయమైన ధర కేజీ 200 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న కాలంలో గిరిజనులకు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు గిరిజన శాఖ మంత్రి ఇక్కడ ఉన్నారు. నిన్నే కురుపాం దాటి గుమ్మలక్ష్మీపురం ప్రాంతానికి ఆవిడ మా రోడ్లు ఓపెనింగ్కి వెళ్ళారు, చాలా మంచిది. కానీ గిరిజన ప్రాంతంలో జీడి పంట సక్రమంగా రాలేదు. ఆవిడ వెళ్తే రోడ్డు అంచులంతా కురుపాం కానీ, గుమ్మలక్ష్మీపురం కానీ, పార్వతీపురం కానీ వ్యాపారస్తులు కొనుగోలు చేసిన జీడి పిక్కలు కనిపిస్తాయి. మరి కనిపించలేదా? ఎక్కడ బార్లో కనిపినప్పుడు ఎక్కడ చూడలేదా? ఒకసారి కారు ఆపి దిగి కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం ఏరియాలో ఉన్న దళారులు పరిశీలించండి, వ్యాపారస్తులు పరిశీలించండి. అడ్డగోలుగా ఈరోజు జీడి పిక్కలు అనేవి కొనుగోలు జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే గిరిజన శాఖ మంత్రి గారు స్పందించి కంట్రోల్ చేసి వెంటనే ప్రభుత్వం DCC ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.